అల్లు అర్జున్ గారు ఈ మధ్యలో ట్రోల్స్ ఎక్కువ అవుతున్నారు కదా వైసీపీ లీడర్కి సపోర్ట్ చేయడం వల్ల. కిరాక్ కార్పి లాంటి వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు. దానిపైన ఒక అభిమానిగా మీ ఒపీనియన్ ఏంటి? అన్న ఆయనకు వాళ్ళ ప్రభుత్వం నచ్చిందన్న, అందుకని ప్రచారం చేశారు. వీళ్ళకి ప్రభుత్వం నచ్చలేదు, వీళ్ళు ఇటువైపు ప్రచారం చేశారు. అది ప్రచారం చేశాడో లేదో తెలియదు, కానీ ఆ టైంలో ఫ్రెండ్ని కలవడము ఓ విధంగా సినిమాకి మన తెలుగు రాష్ట్రాల్లో కొట్టకపోవచ్చేమో, కానీ అటువైపు బాగానే ఉంటుంది అన్న. వేరే లాంగ్వేజ్లో బాగుంటుంది, కానీ మన లాంగ్వేజ్లో కొద్దిగా తగ్గితే తగ్గచ్చు, అంతగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ కాకపోతే దానికి ముందు ఏదైనా మూవీ పడితే దీన్ని తొక్కే అవకాశాలు ఉంటాయి. జనాలు ఏ మూవీ లేకుంటే ఆడేస్తుంది, ఏదైనా మూవీ ఉంటే ఇబ్బంది పడతాడు అన్న అని చెప్పేసి. పుష్ప 2 ఎలాగుండవు? పుష్ప 2 అంటే ఒక రేంజ్లో ఆడింది. ఇన్స్టాలోన రీల్స్ ఒక రేంజ్లో వెళ్ళాయి. ఈయన ఎప్పుడైతే ప్రచారం చేశాడో ఆ రీల్స్ అంతా పడిపోయి దేవర ఇప్పుడు ఫామ్లో ఉంది. ఇన్స్టా మనం చూస్తున్నాం కదా, పుష్ప 2 పడిపోయింది, దేవర వస్తుంది. నేను అట్లనే అల్లు అర్జున్ తక్కువని నేను చెప్పను, ఆయన కూడా మంచి ఆర్టిస్టే, నేను లేదను. కాకపోతే ఇలా ప్రచారం చేయడము, అది ఓడిపోవడము ఆయనకి దెబ్బ తీస్తుందేమో అని అనుకుంటున్నా. ఫుల్ గ్యారెంటీ అయితే నేను ఇవ్వలేను, నా ప్రజల అభిప్రాయం కదా. హిట్ అవుతే అక్కడ స్టోరీ ఉంటే ఆటోమేటిక్గా ఆడేస్తుంది, స్టోరీ లేకుంటే మనం ఏం చేయలేము. ఓకే, సాయిధరం తేజ్ అనే వ్యక్తి అన్ఫాలో చేయడం అన్ఫాలో అనేది వాళ్ళ మామ కోసం అన్ఫాలో అయ్యాడు, ఆయన ఇష్టం. అది ఫాలో కొట్టడం అలా ఫాలో చేయడం ద్వారా ఫ్యాన్స్లో వాళ్ళ అంటే ఇంటర్నల్గా వార్ అనేది నడుస్తుంది, మెగా వర్సెస్ అల్లు అన్నట్టు. ఇంతకుముందు సాయిధరం తేజ్ అన్నేమి ఆయనకి సపోర్ట్ ఇవ్వలే, ఆయనకి సినిమాలు తెచ్చి ఇవ్వాలి. ఆయన అన్ఫాలో కొట్టినా ఫాలో కొట్టినా ఆయన క్రేజ్ ఏం తగ్గదు, స్టార్ ఆయన ఒక స్టార్. ఓకే, కిరాక్ కార్పి లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ గురించి, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్న అధికారం ఉందని ఎక్కువ మాట్లాడారు, మాట్లాడిన వాళ్ళు ఏ గతి పట్టారో చూశారు. నువ్వు ఏది మాట్లాడాలంటే రేపొద్దున పనులు ఇవి జరగాలి, ఈ టైంలో జరగాలని మాట్లాడాలే, కానీ ఒకరిని తక్కువ చేసి మాట్లాడరు. వాళ్ళు తక్కువ చేసి మాట్లాడారే కాబట్టి వాళ్ళు దిగజారిపోయారు, కాబట్టి వాళ్ళని తీసేశారు. ప్రభుత్వం ప్రజలే ఎన్నుకుంటారు. రేపొద్దున ఇదే టీడీపీకి జరగదని, నేను పక్క టీడీపీ కార్యకర్త. మా ఊర్లో 150 గడుపు ఉంటే నేను ఒక్కనే టీడీపీ ప్రచారం చేశాను. నేను పక్క టీడీపీ కార్యకర్తని. మా ఏరియా వైసీపీ ఎమ్మెల్యే గెలిచాడు, నేను ఉన్నమాట చెప్తున్నా. ఏది నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబునైనా నిలదీసే హక్కు ఉంది, ఎందుకంటే నేను ఓటేసా. నేను నిర్భయంగా చెప్పుకుంటా. మా ఇంట్లోన 8 ఓట్లు ఉంటే 7 ఓట్లు టీడీపీకి వేయించా. ఒక్కోటి మా నాన్న నాకు మంచి జరిగిందిరా అని చెప్పేసి వైసీపీకి వేసాడు, నేను లేదను. నేను 2 ఏట్లు టీడీపీ వేసా, మా అమ్మ మా అక్క వాళ్ళు కూడా 6, మా నాన్న 1, 7 టీడీపీకి వేయించాను. నేను అడిగే దమ్ము నాకు ఉంది, పని చేస్తారని. ఇప్పటికీ కర్నూలుకి ఏం చేయాలి, అక్కడ అమరావతి పెట్టారు, మేము కర్నూలు ఎర్రిపుకులా లేదన్నా. బ్రదర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా,